మహాభారతం 1,00,000 శ్లోకాల సమన్వయం. మన వేదవ్యాసుడు విరచించినటువంటి ఈ మహాభారతంలో ప్రతి విషయం ఉంటుంది. మహాభారతంలో లేని విషయం ఉండదు. ఒకవేళ లేని విషయం ఉండేది అది మహాభారతానికి సంబంధించి ఎక్కడో ఒకడ ఓ మూల ఉంటుంది అన్నమాట. అటువంటి మహాభారతంలో ఇప్పుడు చాలా వరకు చాలామంది వినని ఒక కథ మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, పాండవులు ఒక విందు ఇస్తున్నారన్నమాట. ఒక సందర్భంగా ఇస్తుంటే అందరికీ ఘనంగా ఇస్తుంటే అందరూ వచ్చారు. కౌరవులు కూడా వచ్చాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కనుడు అంటే వీళ్ళని దుష్ట చతుష్టయం అంటారు. ఈ దుష్ట చతుష్టయం కూడా వచ్చింది. వీళ్ళకి ఎంతసేపు పాండవుల్ని అవమానించాలి, బాధ పెట్టాలి, ఇదే దృష్టితో వస్తారు. సరే, ఈ విందుకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా పాండవుల్ని, అలాగే ఈ ద్రౌపదిని, పాండవుల పత్ని అయినటువంటి ద్రౌపదిని కూడా అవమానించాలని దురుద్దేశంతోనూ ఆ విందుకు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు పెద్దలు కదా, వీళ్ళు ఎలాగా బాగా దాయాదులు కూడా కావాల్సిన వాళ్ళు కాబట్టి ఈ దుర్యోధనులు వాళ్ళంతా బంతిలో కూర్చుంటే వీళ్ళందరికీ ద్రౌపది దగ్గరుండి మరి ఆవిడే వడ్డిస్తోంది. ఆ వడ్డిస్తున్నప్పుడు దుర్యోధనుడికి ఒక దురాలోచన వచ్చింది. వాళ్ళు దురుద్దేశంతోనే వచ్చారు కదా, ఇంకా దుర్యోధనుడు అంటే చెప్తున్నాం కదా, ఆ దురాలోచనల మొత్తం వాడికి నిండి ఉంటాయి. ఇప్పుడు కూడా దురుద్దేశాలు, దురాలోచన, వాడి దుర్మార్గం, వాడి మార్గం. సరే, ఆవిడ వడ్డిస్తుంటే ఆ వారాన్ని వడ్డిస్తుంటే నోరు మూసుకుని తినకుండా ఈవిని ఏదో ఒక రకంగా వెటకారంగా మాట్లాడాలి, బాధ పెట్టాలి, అవమానించాలని ఉద్దేశంతో బంతి భోజనంలో ఆవిడ అందరూ చెప్పిన వడ్డిస్తుంటే, ఇవాళ ఎవరి వంతు ఏమిటి నీకు అని చెప్పి వేళాకోళంగా పట్టిస్తూ వెటకారంగా అడిగాడు. ఎందుకంటే పాండవులకి అదొక సపరేట్ చరిత్ర. పాండవులు ఈ ద్రౌపది ఒక్క ఆవిడ భార్య, 5 దగ్గర సంవత్సరం అలాగ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంలో అడిగాడు అన్నట్టుగా చూపిస్తూ ఇవాళ ఎవరి వంతు అని అడిగాడు. దాంతో ఆ మాట ఆవిడకి చాలా బాధ కలిగింది. ఈ దుర్యోధని మాట విని పక్కన కూర్చున్నటువంటి కౌరవ సముదాయం ఉంటుంది కదా, దుష్ట చతుష్టయం అంటే దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళంతా కూడా వాళ్ళు ఎవరంతండి ఇది అని చాలా వెటకారంగా స్త్రీమూర్తులను అడగకూడని వ్యవహారం అడిగాడు. ద్రౌపది ఏ రకంగా పాండవులకి భార్య అయింది, 5 పాండవులకి భార్య అయింది అనే విషయం మరి వాడికి తెలుసో తెలియక దానికి భారతంలో చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ వివరం ఉంది. ఆవిడ తపస్సు ఫలితమే 5 ఈ పాండవులు 5 పత్ని అయిందనే విషయం ఆవిడ మహాపతివ్రతను కూడా చెప్పబడుతుంది. యాక్చువల్గా అది సెపరేట్ విషయం. ఇలాగ కించపరుస్తూ ఇవాళ ఎవరు వంతు అని అడిగేసరికి అక్కడ చాలా నొచ్చుకుంది, చాలా బాధపడింది. ఒక స్త్రీమూర్తిని బాధపడేసరికి ద్రౌపది వాళ్ళు మళ్ళీ అది చూసి మళ్ళీ రెచ్చిపోతూ మళ్ళీ రెండోసారి అడిగాడు, ఇవాళ ఎవరు వంతు అని. దాంతో ఇంకా తట్టుకోలేక ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వీడి యొక్క ఆట పట్టిస్తూ వాడు కావాలని అల్లరి చేస్తున్నాడు అందరి ముందు. దాంతో మరి ఏ స్త్రీని ఎలా తట్టుకోగలుగుతుంది? అటువంటిది చాలా అడగకూడని సెన్సిబుల్ ప్రశ్న లాంటి ప్రశ్న. వాడికి సంబంధం లేదు, తినేసిపోవచ్చుగా. ఆట పట్టించడానికే దురుద్దేశంతో వాడు అడిగాడు. అలా లోపలికి వెళ్ళిపోతే ఈ విషయం అంతా అక్కడికే అదే విందుకు వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తెలిసింది. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా ద్రౌపది కష్టకాలంలో ఉన్న ఆ ద్రౌపది వస్త్రాపహరణ విషయంలో కానీ ఎప్పుడు ఏ రకంగా ఆవిడ బాధపడినా అన్నగారిగా ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఒక కంట పెట్టుంటాడు. ఈ ద్రౌపది కన్నీళ్లు కాచుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోవడం ఆయన కంటపడింది శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఆ పడిన వెంటనే ఏదో జరిగింది, వీళ్ళు ఏదో పిచ్చివాడు వాగి ఉంటారనే విషయాన్ని ఆయనకి ఎందుకు తెలియదు? సాక్షాత్ కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి అంశ కదా. ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ద్రౌపదికి వెళ్ళి, చెల్లి ఏమిటి పరిస్థితి, ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు నొచ్చుకున్నావు, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటూ లోపలికి వచ్చేసావు ఇక్కడ అని అడిగితే, ద్రౌపది అన్న ఇది పరిస్థితి, వీళ్ళు 5 అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా ఇవాళ ఎవరు వంతు అని చెప్పి చాలా పరుషంగా మాట్లాడాడు, నా గుండె గుచ్చుకుంది అని చెప్పేసి అంది. నువ్వు అన్నిటికీ అలా బాధపడితే అవ్వదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు దుర్మార్గులు, నీకు తెలుసు కదా. నేను ఒక మాట చెప్తాను, అక్కడికి వెళ్ళి ఆ మాట దుర్యోధనుడు అడుగుతాడు మళ్ళా నిన్ను, అడిగినప్పుడు నువ్వు ఈ మాట చెప్పు అంది. అనేసరికి కృష్ణ భగవానుడు ఇచ్చిన ధైర్యంతో ఆవిడ ద్రౌపది సరే అన్న చెప్పు, ఏం మాట ఏం చెప్పమంటే ఈసారి అడుగుతాడు. ఏంటంటే ఇలాగే ఎవరు వంతు అంటాడు, దక్షుడి వంతు అని చెప్పి ఒక నవ్వు అన్నాడు. చూడండి ఎలా ఉందో ఈ కథ. నార్మల్గా అందరికీ తెలియదు, జనబాహుల్యం కథ కాదు, కొంత ఉంటుంది కాబట్టి. సరే, ధైర్యం చేసుకుని వెళ్ళు, వాళ్ళకి నువ్వే వడ్డించు, మళ్ళీ వడ్డించలేదంటే లేని పని మాటలు తీస్తారు, లేకపోతే నువ్వు భయపడిపోయి అనుకుంటారు అంటే ద్రౌపది మళ్ళీ అక్కడికి వెళ్ళింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆహా నవ్వుకుంటూ, మరి ఆవిడ బాధపడితే వీడికి ఆనందమేగా. అదే కదా పైశాచిక లక్షణం, శాడిజం అంటే అదే కదా. వెంటనే వచ్చి మళ్ళీ వడ్డిస్తుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి లోపలికి ఇక నవ్వుకుంటూ ఎవరు వంతు ఏంటి తెలియట్లేదా ఏంటి అని మళ్ళీ అన్నాడు. అప్పుడు ఆవిడేమీ లేకుండా కృష్ణ భగవానుడు ఆల్రెడీ అభయం ఇచ్చాడు కదా, ఆయన చెప్పినట్టుగా
ఈరోజు దక్షుడి వంతు దుర్యోధన అందిస్తుంది. అయ్యో మీరు అడిగారు చెప్పలేకపోయాను కదా, దక్షుడి వంతు అంది. ఆ దెబ్బకి వీడి ముఖం మాడిపోయింది, నల్లగా అయిపోయింది. ఏదో ఒక అద్భుతమైన రహస్యం అందులో ఏదో దాగి ఉంటుంది. వెంటనే దుర్యోధను గబగబా ముఖం ఇలా మార్చేసుకుని ఇంకా ఆ విషయం ఎత్తకుండా తినండి తినండి బావగారు అంటే కూడా ఏం మాట్లాడకుండా పరుగులు ఎత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. అసలు మాట్లాడలే. అంటే కౌంటర్కి కౌంటర్లాగా పంచికి పంచిలాగా తగిలింది మాట, దెబ్బ తగిలేసింది వాడికి. ఈవినేదో అవమానపరిద్దాం ఈవినేదో చేసేద్దాం అనుకున్న వాడికి లెంపకాయ కొట్టేట్టు అయింది. ఆ మాట ఒకటే, దక్షుడి వంతు అని చెప్పింది. కృష్ణుడు చెప్పాను కదా. తర్వాత ఆ దెబ్బ మొత్తం అందరూ లేచారు. దుర్యోధనుడు లేచి వెళ్ళిపోతే మిగిలిన ఆ కౌరవులు అందరూ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోయారు. విందు పోయి నుంచి తినేసి ఇది మొత్తం మీద కతికి వెళ్ళిపోయారు. అప్పుడు తర్వాత వచ్చింది, చాలా ఆనందపడింది. బాగా అయింది వీడికి, దెబ్బ బుద్ధి వచ్చింది, ఏదో కృష్ణ అన్న ఏదో చెప్పాడు భగవానుడు అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అన్న ఏంటన్నా నేను దక్షుడు వంతు అని చెప్పేసి ముఖం మాడిపోయింది, నన్ను అడిగిన వాడికి ఏదో తిరుగు దెబ్బ తగిలినట్టయింది, కోలుకోలేని దెబ్బ, ఆ పదంలో ఏదో ఉంటుంది, ఏంటన్నా ఆ రహస్యం, ఆ దక్షుడు రహస్యం ఏంటి, ఆ రహస్యం ఏంటంది. అప్పుడు ఇది రహస్యం ఉండవు, నువ్వే చెప్పింది నిజమే, అది నేను చెప్తాను విను అని చెప్పేసి దుర్యోధనుడికి భార్య భానుమతి, చాలా జాగ్రత్తగానండి. ఆ భానుమతి అంటే వీడికి ఇష్టమో కాదో కానీ ఆవిడని చాలా దూరం పెట్టేవాడు. అసలు ఆవిడకి దగ్గరికి వచ్చేవాడు కాదు. అసలు అసలు ఆవిడ అంతఃపురానికి వచ్చేవాడు కాదు, రాజభవనానికి వచ్చేవాడు కాదు, ఆవిడ పడగదికి వచ్చేవాడు కాదు, సైనాగారానికి వచ్చేవాడు కాదు. దాంతో ఆవిడ కుచించుకుపోయేది, ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు దుర్యోధన అని చెప్పి తెలియక బాధపడుతుండేది. ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా అడిగినా, ఎన్ని రకాలుగా నన్ను ఎందుకు మీరు అవాయిడ్ చేస్తానని చెప్పి దుర్యోధనుడు అహంకారి కదా, వీడికి ఎప్పుడు ఎంతసేపు టైం, వాడి జీవితంలో శృంగారం ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు పాండవులు పడి ఏడవడమే కదా, పాండవులు పడి ఏడవడం తప్పితే వాడికి ఇంక సంసారం ఏంటి, శృంగారమే ఉంటుంది వాడికి. వెంటనే ఆవిడికి బాధ కలిగి ఆవిడికి ఒక మహర్షి దగ్గరికి వస్తే ఆవిడికి చెప్పుకుని బాధపడి, ఇది స్వామి నా భర్త నా దగ్గరికి రాడు, ఏంటి నాతో మాట్లాడు, కనీసం ప్రేమగా ఉండడు అని చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, నీ భర్త నీ దగ్గరికి ఉండాలంటే కనుక ఒక వశీకరణానికి చెందించి ఒక మూలిక ఇచ్చి చేతికి ఇస్తాడు, భానుమతికి ఇచ్చి, నీ భర్తకి ఇది పొడి చేసి ఈ మూలికని ఆ పాలలో కలిపి ఈసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సందర్భంగా ఈ పాలు తీసుకొచ్చి అని చెప్పి ఒక మాట చెప్తాడు. చెప్తే చాలా సంతోషించి థ్యాంక్స్ చెప్పి ఆ మహర్షికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టే ఈ మూలిక, వశీకరణ మూలిక పౌడర్ చేసి దగ్గర పెట్టుకుంది. ఒకరోజు అలాగే ఏదో అనుకోకుండా బాగుండదని వచ్చాడు భానుమతి దగ్గరికి. వెంటనే ఈ పౌడర్ తీసుకెళ్ళి అందులో కలిపి చేతికి ఇచ్చింది, భర్త చేతికి ఇచ్చింది, దుర్యోధన చేతికి ఇచ్చింది. నాదా తీసుకోండి అని చెప్పి. వాడికి బలుపు కదా, టక్కని కింద కొట్టేశాడు. కింద కొట్టేసరికి ఆ పాలు కాస్త నేలపాలయ్యాయి. అక్కడ ఒక పాము రూపంలో ఉన్నటువంటి దక్షుడు ఉన్నాడు. అక్కడ వీళ్ళ అంతఃపురాన్నే దక్షుడు వచ్చాడు అన్నాడు. ఈ ఏదైతే ఈ పాలు ఇచ్చిందో, భానుమతి ఇచ్చిందో భర్త అయినటువంటి దుర్యోధన, ఆ పాలు కాస్త ఆ పాము తాగేసింది. తాగేసరికి అది దాని వశీకరణలోకి భానుమతి వెళ్ళిపోయింది. వెంటనే ఆ దక్షుడు పాము రూపం నుంచి మానవ రూపంలోకి వచ్చి ఈ దుర్యోధనుడి భార్య భానుమతి వెనకాల పడ్డం మొదలెట్టాడు. ఇదంతా ఇక్కడ దగ్గరే ఉన్నాడు కదా, అక్కడే గమనించాడు. గమనిస్తే దక్షుడు నమస్కారాలు చేసి, పొరపాటు అయిపోయింది, నువ్వు ఏం జరిగిందంటే, ఈ నీ భార్య వశీకరణం చేసినటువంటి మూలికతో పాలు తయారు చేసింది, ఆ పాలు నేను తాగా, కాబట్టి ఆవిడపైన నాకు మోహం పెరిగింది, వశీకరణం మహత్యం, నేనేమి చేయలేను అంటే పలు రకాలుగా నమస్కారం పెడతాడనమాట. పెడితే అప్పుడు సరే, నువ్వు చేసిన తప్పుకి నీ భార్య నువ్వు సరిగ్గా చూసుకోపోవడం తప్పు, ఆవిడ నిన్ను వశీకరణం చేసుకోవాలని ఎవరి దగ్గర ఆ మూలిక తీసుకుని పౌడర్ చేసుకుని పాల రూపంలో నీకు ఇద్దాం అనుకుని నువ్వు నేలపాలు చేసావు, అది ఇంకో తప్పు, ఇద్దరికి తప్పు ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ వశీకరణ మూలిక ప్రభావం వల్ల నేను బయటకు వెళ్ళను. అయితే ఒక్క మాట చెప్తాను, మీ భార్య పాతివ్రత్యం, మీ భార్య జోలికి నేను రాకుండా ఉండాలంటే భానుమతి జోలికి ఒక పని చేయాలి. పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి నేను ఇదే రూపంలో వశీకరణ కాపించబడ్డాను కాబట్టి నేను ఇక్కడికి వస్తాను, నీ భార్య కోసం వస్తా. కాబట్టి అదే రోజు పాలు పోసి నన్ను ప్రసన్నం చేసుకోండి, అప్పుడు నీ భార్య జోలికి రాను, ఆవిడ పవిత్రతకి ఏమీ నేను ఇబ్బంది కలిగించను. అలాగే నువ్వు చేసావు కాబట్టి, ఇద్దరు తప్పు కాబట్టి ఇద్దరూ కలిసి నేను ఎక్కడుంటానో ఆ పాము పూట చెప్తాను, అక్కడ ప్రతి పౌనికి పాలు పోసి నమస్కారం చేసుకెళ్ళండి, ఇంకా మీ భార్య జోలికి. ఒకవేళ మీరు రాకపోతే నీ భార్య శీలానికి నేను గ్యారంటీ ఇవ్వలేను, వశీకరణం గావించబడతాను, ఆల్రెడీ ఆ పాలు తాగాను కాబట్టి అని దక్షుడు చెప్తాడు. చెప్పిన వెంటనే పొరపాటు అయిపోయిందని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రతి పౌర్ణమికి ప్రత్యేకించి ఎంత పని ఉన్నా కూడా ఆ దక్షుడు ఉండే ఆ పాము ఉన్నటువంటి ఆ దగ్గరికి వెళ్ళి పుట్టబోసి క్షమించు అనడం వల్ల భానుమతికి ఏ రకమైన ప్రమాదం లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. తర్వాత దుర్యోధన తీసుకుని అనవసరంగా భానుమతిని నిర్లక్ష్యం చేసి దానివల్ల ఆవిడ ఇంత తీవ్రమైన స్టెప్ తీసుకుని నన్ను వశీకరణ చేసుకుందాం,
నాకే సొంతం నా మూడు అన్నట్టుగా చేసింది, ప్రతి స్త్రీ కోరుకునేది కదని చెప్పి అప్పటి నుంచి ఈ భానుమతితో సఖ్యంగా ఉండడం మొదలుపెట్టాడనమాట. ఈ రహస్యం ఎవరెవరికి తెలుసు, అక్కడ దక్షుడు అనే పాముకి, అలాగే దుర్యోధనుడికి, భానుమతికి తెలుసు అనమాట ఈ దక్షుడి యొక్క రహస్యం. అప్పుడు ఎప్పుడైతే ద్రౌపది విందు భోజన సమయంలో ఈరోజు దక్షుడు వంతు అని చెప్పిందో అది అక్కడ తాకిందనమాట. అర్థమైంది విషయం అంతా, ద్రౌపది తెలిసిపోయిందనే విషయం, ఆ రహస్యం, దక్షుడు ఈ రహస్యం అంతా, వశీకరణ రహస్యం అంతా అని చెప్పి నోరు మూసుకుని పోయాడనమాట. ఈ కథ అంతా శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి చెప్పాడు. సరే చెల్లికి చెల్లయింది, ఇప్పుడు ఏ వంతు నీ జన్మలో నీ జోలికి రాడు, మాట్లాడు, కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటాడు. ఒకళ్ళని అవమానించి చేయాలంటే మనం కూడా అవమానం ఎప్పుడప్పుడు ఎదుర్కోవాలనే సత్యాన్ని కృష్ణ భగవానుడు ఆ విధంగా చెప్పాడనమాట. కాబట్టి ఇది మహాభారతంలో బహుశా చాలా కొద్దిమందికే తెలుసు ఈ కథనం. కాబట్టి ఇది మీరు ఇది ఇక్కడ జరిగిన కథ ఇది. కాబట్టి ఈ మహాభారతంలో సూక్ష్మాలు, మర్మాలు, ఈ జరిగేటువంటి వ్యూహాలు, ప్రతివ్యూహాలు అనేకం కాబట్టి మహాభారతంలో ఉన్న కొన్ని ఘట్టాలు ఇలా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటుందో, దీంట్లో రంధ్రాన్వేషణ చేసి ఇది ఎక్కడుంది ఏమిటి అనేది కాకుండా కొన్ని జానపదాల నుంచి వస్తాయి. లక్ష శ్లోకాల్లో ఉన్నటువంటి అంటే ఆ గర్భితమైనటువంటి విషయం చాలామంది తెలియదు. ఎక్కడెక్కడ పైన ఏదో మనం కొన్ని చదువుతాం కాబట్టి ఇటువంటి కథల సారాన్ని కూడా మనం గ్రహిద్దాం. కాబట్టి ఒకరిని మనం నిందిస్తే ఆ నింద తాలూకా ప్రభావం మన మీద పడుతుంది. దుర్యోధనుడు ఆవిడ ఏడిపిద్దాం అనుకున్నాడు, తిరిగి వాడే ఏడ్చాడనే విషయం ఈ కథలో సారం. కాబట్టి అందరూ విన్నారు కదా. మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.